మీ అందరితో మాట్లాడి మీ గురించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మీరేంటో నాకు అర్థమైంది, మీరు ఎలా ఉన్నారో అని మీతో కొంచెం అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి నాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే నేనేదో ప్రసంగం చేసి మీకు మెసేజ్ ఇచ్చేసి మిమ్మల్ని పంపించేయడానికి నేను యూత్ మీటింగ్ కాంటాక్ట్ చేయలేదు. యూత్ మీటింగ్ కాంటాక్ట్ చేసుకునే ఉద్దేశం ఏంటంటే వేరుగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన జీవన విధానాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనేది చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. అది మనకి బేసిక్గా అండర్స్టాండింగ్లో కాకపోతే ఆల్రెడీ నేను మీకు వాక్యం చెప్పేది ఆల్రెడీ మీకు వాళ్ళంత వాక్యం వింటారు. ఎవరొస్తుంది కాబట్టి మీకు అగ్రెసివ్గా సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా అలాగే చాలామంది సేవకుల ద్వారా మీరు ఎన్నో వాక్యం వినేమంటారు. బట్ దాని వరకు కాదు నేను చెప్పాలనుకుంటుంది. మీరు ఈ యూత్ మీటింగ్లో ఒక పర్ఫెక్షన్లో కావాలని నా ఉద్దేశం. అంటే నేను అనేది మీ లైఫ్లో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి. మనిషి అన్నాక అందరూ స్ట్రాంగ్గా ఎవరు బలంగా ఉండి ఎవరు కూడా అన్ని విషయాల్లో స్ట్రాంగ్ అని చెప్పలేరు. అవునా కదా? కదా, కొన్నింటిలో స్ట్రాంగ్ ఉంటాం, కొన్నింటిలో వీక్ ఉంటాం. బట్ ఇట్ మేబీ లైఫ్లో ఎవరైతే స్పిరిచువల్లీ బలమైనటువంటి వ్యక్తులుగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తారు. ఎంతమంది మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో? చంద్రాన్ని ఎవ్రీబడి కోరుకుంటారు. మనిషి అన్నాక ఫెయిల్యూర్ కోరుకునే మనిషి ఎవరు ఉండరు. ఇదంతా ఆల్మోస్ట్ మన పంజాబ్ అలాగే బెంగళూరు ఫైనల్ కప్ జరిగింది కదా. మామూలుగా అయితే నేనైతే పంజాబ్ గెలిచింది అనుకున్నాను, కానీ తీరా వచ్చేసరికి ఫైనల్లో వచ్చేసరికి ఆర్సీబీ గెలిచింది కదండి. ఎన్ని రన్స్ తేడాతో గెలిచింది? 6 రన్స్. పంజాబ్ ఎంత కష్టపడిందో తెలుసా? చాలా మ్యాచెస్ ఆడి కష్టపడి వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. అట్లాంటిది మరి 6 రన్స్ కొట్టలేక ఓడిపోయారు. చాలా బాధ అనిపించింది కదా. అలాగే లైఫ్లో కూడా చూడండి, ఫెయిల్యూర్కి సక్సెస్కి పెద్ద వేరియేషన్ ఉంది. కొంతమంది అనుకుంటారు ఏమంటే నేను వేస్ట్, నేను అసలు దేనికి పని కాదు, నేను ఇంటితో సరిపెట్టుకుంటానని లైఫ్లో అన్నీ కూడా సరిపెట్టుకుంటుంటారు. అంటే ఉన్నతమైన లక్ష్యాలు మనం పెట్టుకున్నప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తాం. అంతేగాని ఎక్కడికక్కడే నేను ఎప్పుడైతే కాంప్రమైజింగ్ మోడ్లోకి వెళ్ళిపోతామో ఇంకా నీ లైఫ్లో సక్సెస్ఫుల్గా పర్సనల్గా ఎప్పుడు లైఫ్ లీడ్ చేసుకోలేదు. కానీ లైఫ్ లీడ్ చేసుకునే విధానమే మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొస్తుంది. మీ మీద మీకు ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, నేను ఏదైనా సాధించగలను, నేను ఎక్కడి దాకైనా వెళ్ళగలను, నేను ఏమైనా కొంతమంది అనుకుంటారు ఏంటి పెద్ద ఏదైనా సరే ఏదైనా నేను చేస్తాను అని అనుకునే అయితే కొందరు అమ్మ అంత పెద్ద స్థాయి మన వాళ్ళ కాదు అని సరిపెట్టుకున్నారు. 90% ఫెయిల్యూర్ కారణం ఏంటంటే జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవించుకోవడానికి కారణం ఏంటంటే ఉన్నతమైన లక్ష్యాలు లేకపోవడం, దాన్ని సాధించలేమని భయం, నాకు అంత స్థాయి లేదని సర్టిఫికెట్టుకునే మనసు ఎవరిలో అయిపోతారు వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు, జీవితంలో ఏది సాధించలేదు. కానీ సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ గొప్పలు కాదు, లేకపోతే వాళ్ళు ముందు స్థాయికి ఎదిగారంటే వాళ్ళు ఏదో గొప్ప పై నుంచి వచ్చి జ్ఞానం వాళ్ళు ఏం లేదు. వాళ్ళ ఉన్నదల్లో ఒకటి సాధించాలి, దాన్ని సాధించేదాన్ని ఎదుర్కోకుండా దాని ఒక ఎఫర్ట్ పెట్టాలి. ఇదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి కొంత తేడా అర్థమైందా? ఎందుకని ఇంతకు మించి ఏదో ఉంది అని అనుకోవడానికి ఇప్పుడు లేదు లైఫ్లో. కనుక ఆ పరంగా మీరు చాలా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలి, బలోపేతం చేసుకుంటే అప్పుడు మీకు మంచి లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తారు. సరే, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇదవుతూ వచ్చారు. ఆల్రెడీ దీని గురించి పూర్తిగా వివరణ మీరు రాసిచ్చారు.
అయితే నేను మళ్ళీ మీకు స్పిరిచువల్గా కూడా దీని గురించి ఇంకో గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఎంతమంది మీకు ఆకలి అవుతుంది? 2:30 అయింది, ఆకలి అవదానా మీరు మరీ అడుగుతారని చెప్పకూడదు. అంటే నాకు తెలుసు. కాకపోతే మేమేమైందంటే యాక్చువల్గా మీరు రావాల్సిన 9కి మీటింగ్ అనుకుంది, కానీ మీరు ఎన్నింటికి వచ్చారు? 11:30కి వచ్చారు. అంటే కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు, ఏంటి టైమ్స్ అట్లా. దాంతో ఒకవేళ ఎర్లీగా 9కి ప్రిపేర్ అయ్యి వచ్చి వెయిట్ చేసి, ఒకవేళ మీరు ఇంట్లో వెయిట్ చేసి మీరు కొంచెం ఇబ్బంది పడి ఉంటే దాంతో మీకు క్షమించండి. ఎందుకంటే దిస్ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి యూత్ మీటింగ్ అంటే చాలా వాళ్ళతో బాగా పెట్టాం, కానీ ఒక మినిస్ట్రీలో ఒక గ్యాప్ వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం రాకపోవడం, దానివల్ల మీరు 11:30కి రావడం వల్ల అసలు వస్తారా, ఎంతమంది వస్తారో ఎస్టిమేషన్ లేకపోవడం వల్ల మేము వంట కూడా స్టార్ట్ చేయకుండా ఆపేసాం. సో దానివల్ల మీరు వచ్చిన తర్వాత 12కి రావడం స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం ఓపిక పట్టిన భోజనం మంచి భోజనం చేస్తున్నాను. మీరు అట్లీస్ట్ 1 నిమిషాలు అయిపోయింది నాకు తెలిసి. అయితే ఈ క్వశ్చన్ గురించి మరి మీకు మిమ్మల్ని చర్చించి మీతో మాట్లాడకముందు కొంత మీరు కూడా రిఫ్రెష్ అవ్వడానికి, మీరు కూడా హ్యాపీగా స్పెండ్ చేయడానికి నేను మీకు ఇప్పుడు ఒక జస్ట్ లైక్ అది ఎలాంటిదంటే ఒక గేమ్ లాంటిది. ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా బైబిల్లో అందరి పేరు మీకు తెలుసు అనుకుంటున్నాను. అవునా? తెలుసు కదా? అందరి పేరు తెలుసు కదా? ఎంతమందికి అందరి పేరు తెలుసు? బైబిల్లో ఉన్న పేర్లు అందరూ తెలుసా? అందరి. అయితే దాని విషయంలో నేను మీకు ఒక లెటర్ చెప్తాను. అంటే ఆ లెటర్ చెప్పినప్పుడు ఆ పేరు మీరు చెప్పాలి. దానిలో 2 కూడా, ఒకటి ఇంగ్లీష్ లెటర్ చెప్తాను. ఇంగ్లీష్ లెటర్ చెప్పినప్పుడు ఇంగ్లీష్లో పేరు చెప్పాలి. తెలుగు లెటర్ చెప్పినప్పుడు తెలుగు సంబంధించినటువంటి అది ప్లేసెస్ కానీ లేకపోతే పర్సన్ పేర్లు కానీ అట్లా మీకు ఏదైతే నేను అడుగుతానో దాన్ని మీరు చెప్పాలి. ఈ చెప్పిన దాంట్లో ఎక్కువ మందికి ఎవరైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు మంచి గిఫ్ట్ ఉంటుంది. అలాగే మీరు రాసిన కౌన్సిలింగ్లో కూడా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా కొంతమంది చాలా అద్భుతంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వెరీ నైస్. మీ గురించి మీరు అండర్స్టాండ్ చేసుకుని రాసిన కొంతమంది అయితే మీ గురించి మీకు తెలియకుండా ఏదో రాసిన కూడా కొంతమంది ఉన్నారు. కనుక ఇక్కడ ఏంటంటే జీవితంలో ఫస్ట్ మనం ఎక్కడ సక్సెస్ అవుతాం తెలుసా? వాట్ అయ్యాం, వేరే అయ్యాం, నేను ఎక్కడున్నాను, నేనేంటి. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా నేనేంటో నాకు తెలుసుకుంటాను. అలాగే నేను ఒక సేవకుడిగా నేనేంటో నాకు తెలియకపోతే నేను ఎప్పటికీ ఒక మంచి మినిస్ట్రీలో ఉన్నత స్థాయిలో రాలేదు. నేనేంటో నాకు తెలియకపోతే నేను ఉన్నత శిఖరాల్లో ఉన్నత స్థాయిలో ఎదగలేదు. ఫస్ట్ దాన్ని నేను అర్థం చేసుకోవడానికి పూర్తిగా అర్థం చేసుకుని నన్ను నేను సరైన విధానం పట్టుకుని వస్తే నేను సేవలో సక్సెస్ అయ్యాను. అట్లా మీరు కూడా అంతే. ఫస్ట్ మీరేంటో మీకు అండర్స్టాండింగ్ కావాలి. మీరేంటో మీకు అర్థమైతే మీ లైఫ్లో మంచి సక్సెస్ అనిపిస్తారు. సరే, ఓకే. ఆల్రెడీ మీకు భోజనం పెట్టకుండా ఇంకా మిమ్మల్ని వెక్స్ అయ్యే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నేను ఏం చేయాలనుకోవట్లేదు. భోజనం చేసిన తర్వాత అయితే కొంచెం డీప్లోకి వెళ్తాము. కొంచెం డీప్ సబ్జెక్ట్ తీసుకుని కొన్ని విషయాలు, బైబిల్కి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దానికి ముందుగా అదే చెప్పాను కదా, ఇది ఫస్ట్ ఈ గేమ్ ఇప్పుడైతే ఆటతో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ అయితే బాగుంటుంది ఆలోచనతో నేను ఆ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రెడీయా అందరూ? రెడీయా? ఓకే. ఏం తాగారు కదా అయ్యా? వంటలు కూడా ఎంతవరకు వచ్చారు? అడుగు ఉల్లాసం.
ఓకే, లెటర్ ఇంగ్లీష్ ఫస్ట్ లెటర్స్ అడుగుతాను. మీరు ఫస్ట్ నాకు ఆ లెటర్ మీద పేరు తెలుసు అన్నట్టు చెప్పద్దు. ఫస్ట్ మీరు చేయాలి, ఓకేనా? చేస్తే లెటర్ మీద అడుగుతాను, ఆ పేరు మీద మీరు నేమ్ చెప్పండి. ఓకే, ఇంగ్లీష్ వర్డ్స్ ఫస్ట్. ఎస్ Samuel, రమ్య, భారత. ఎవరైనా ఒక వేస్తారా మార్క్స్? మరి సిమన్ వేస్తావా? చిన్న పేపర్ మీద ఇదిగా డిస్కస్ చేయండి. పేపర్స్ కావాలి మీకు. వేస్ట్ పేపర్ దగ్గర టీచింగ్ ఓకే. రమ్య కుమార్, శామ్యుయల్. నెక్స్ట్ మళ్ళా ఎస్, సల్మాన్. జయలక్ష్మి కదా జయలలిత, జయలలిత కుమార్. ఒకళ్ళేమో శామ్యుయల్, ఒకళ్ళేమో సల్మాన్. वो पेड़ का बनाना पड़ेगा। हाँ? चेपली से। वो मेरा पेड़ लगा बाइबल लो संडे स्कूल बाइबल होशिया हां होशिया అంటే అది वो కాదా होशिया होशिया वो కాదా वो है वो इसका एमएन वो पी वो हां क्लास 9 to PG వరకు కూర్చోండి. అండ్ 6 గా పెట్టుకోండి. అలాగే అడిగితే మొత్తం చెప్పండి. బైబిల్ చూసి బైబిల్ లేకుంటే ఉదాస్ మార్కు. ఓకే, రైట్. రెండవది ఆర్ ఆర్ PQR R Ruth Pradeep Mark Listen ఏంటి ఇవ్వతే ఆగల నా ఇంగ్లీష్ లో దగ్గర పడిందా తొందర కానీ అది కాదు. మీకు ఒకటి లైఫ్ ఎక్కడ చేస్తున్నారు? రైట్, చూడండి. నెక్స్ట్ జే జకరియా జాన్ జాన్ జయలలిత జాన్ ఏమన్నా కానీ దాని బైబిల్ సంబంధించినటువంటి చెప్పాలి. అది దాని అనుభవం. నెక్స్ట్ ఏ నేనంటే ఏ యాడమ్
సినిమా యాడమ్ అంట యాడమ్ నెక్స్ట్ చూడండి